హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనము నల్ల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం గోట్ బ్లడ్ తీసుకొని అరకబెట్టిన వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. అప్పుడు ఆ బ్లడ్ అనేది కొంచెం నీట్గా అవుతుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 పావుల నూనె పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, జీరా ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోనే ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న నల్లను ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్లో వేయాలి. తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా చల్లుకొని అందులో ఒక నిమ్మకాయ పిండుకొని చపాతీతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ సింపుల్ ఈజీ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. And thank you for watching.